హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సవేరా బ్యూటీ ఛానల్ తెలుగు. ఇవాళ వీడియోలో మనం బీట్రూట్తో ఫేస్ క్రీమ్ మరియు లిప్ బామ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. క్రీమ్ మరియు లిప్ బామ్ కొరకు 1 లేదా 2 వాష్ చేసిన బీట్రూట్ తీసుకోవాలి. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. బీట్రూట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది స్కిన్ని బ్రైటనింగ్ చేస్తుంది. హైపర్ పిగ్మెంటేషన్ ఉంటే దాన్ని తగ్గిస్తుంది. దీంట్లో విటమిన్ సి కూడా ఉంటుంది. బీట్రూట్ వచ్చేసి తొందరగా స్కిన్ పై ముడతలు వస్తున్నట్టయితే, అంటే ఏజ్ పెద్దగా లేకపోయినా తొందరగా వారికి రింకిల్స్ కానీ ఫేస్ పైన ముడతలు కానీ వస్తూ ఉంటే అట్లాంటి వారికి ఈ బీట్రూట్ క్రీమ్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇది స్కిన్ని బ్రైటన్ చేస్తుంది. లుక్ని ఇంప్రూవ్ చేస్తుంది. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ని వడకట్టుకోవాలి. ఈ బీట్రూట్ జ్యూస్కి 1 స్పూన్ కార్న్ స్టార్చ్ అనేది కలుపుకోవాలి. ఈ కార్న్ స్టార్చ్ అనేది క్రీమ్కి బేస్గానే కాకుండా దీంట్లో విటమిన్ ఏ, B1, B2, సి విటమిన్ లాంటివి ఉంటాయి. అంతేకాకుండా జింక్, కాల్షియం, ఐరన్ లాంటి మినరల్స్ కూడా ఉంటాయి. ఇది స్కిన్ పైన ఉండే ఆయిల్ని అబ్జర్వ్ చేసుకొని పింపుల్స్ లాంటివి రాకుండా చేస్తుందన్నమాట. క్రీమ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. చక్కటి బీట్రూట్ క్రీమ్ తయారైపోయింది. దీనికి 2 విటమిన్ ఈ టాబ్లెట్స్ కలపాలి.
కొంచెం ఎక్కువ రోజులు కనుక నిల్వ ఉండాలనుకుంటే గ్లిజరిన్ యాడ్ చేయొచ్చు. లేదంటే మీరు కొంచెమే రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకునేలా ఉంటే గ్లిజరిన్ని స్కిప్ చేయొచ్చు. కొంచెం బీట్రూట్ స్మెల్ రాకుండా ఉండాలంటే రోజ్ వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసి పెట్టుకున్నట్టయితే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఫేస్ క్రీమ్గా కూడా యూజ్ చేయొచ్చు, లిప్ బామ్గా కూడా యూజ్ చేయొచ్చు. దీన్ని లిప్ బామ్గా కూడా యూజ్ చేయవచ్చు. డార్క్ లిప్స్ ఉంటే కనుక దీన్ని రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల లిప్స్ పింక్గా మారుతాయి. అలాగే ఫేస్ క్రీమ్కి కూడా యూజ్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.